ఖచ్చితంగా వస్తావని నాకు తెలుసు. రెడీ రెడీ అటే అటే దినేష్ రెడీ టేక్. చెప్పు నాయన, నువ్వు ఖచ్చితంగా వస్తావని నాకు తెలుసు. చెప్పు నాయన. తగ్గుతోంది. నీ గురించి ఎదురు చూస్తున్నాను నాయన. రెడీ. నీ గురించే ఎదురు చూస్తున్నాను నాయన. నాకు తెలుసు నువ్వు వస్తావని. ఏమంట మేడం? ఓకే రెడీ. నీ గురించి ఎదురు చూస్తున్నాను నాయన. నాకు తెలుసు నువ్వు వస్తావని. తగ్గుతుందా? రెడీ. శాంతి నాయన, శాంతి. నాకు అన్ని విషయాలు తెలుసు, మరియు ఇదంతా మీ కుటుంబాన్ని పూర్తి తన కుటుంబాన్ని నాశనం చేయడం ద్వారా తన కుటుంబం ఎలా పరివర్తనం అవుతుందో అతనికి అర్థం. ప్లే చేయి. ఇది ఆయన రాసిండా? ప్లే. శాంతి నాయన, శాంతి. నాకు అన్ని విషయాలు. అక్కడ వరకు తీసుకో. ప్రశాంతంగా ఉండు నాయన, ప్రశాంతంగా ఉండు. నాకు అన్ని విషయాలు తెలుసు, అన్ని విషయాలు. పూర్తి తన కుటుంబాన్ని నాశించాడు, తన కుటుంబం ఎలా పరిపూర్ణ అవుతాడో అతనికి అర్థం కాలేదు. ఏం రాసిండు ఆయన? ప్లీజ్ హిందీ వినాలి. ఇదంతా కూడా మీ పూర్వజన్మ కర్మ ఫలాల వల్లనే జరుగుతుంది. రెడీ. ఇదంతా కూడా మీ పూర్వజన్మల కర్మ ఫలాల వల్ల జరుగుతుంది. మీ పూర్వజన్మల కర్మ ఫలాల వల్ల జరుగుతుంది. మీ పూర్వజన్మల కర్మల కాదు, మీ పూర్వజన్మ కర్మల వల్ల జరుగుతుంది. రెడీ. మీ పూర్వజన్మ కర్మల వల్ల జరుగుతుంది నాయన. ట్వంటీ 2:41 దగ్గర. రెడీ నా? రెడీ. వీటన్నింటి నుండి విముక్తిని పొందే మార్గం నాకు బాగా తెలుసు నాయన. అన్ని విషయాలు తెలుసు. వీటన్నింటి నుండి విముక్తిని పొందే మార్గం నాకు బాగా తెలుసు. అన్ని విషయాలు. ప్రాక్టీస్ చేయాలి మేడం. మిగతా డైలాగ్ మిస్సింగ్ పంపించింది ఆవిడ. ఓకే, ఇందులో ఇంకా ఏముంది? ఇంతేనా గురువు గారిది?
సాధుబాబా కాదు ఇతను. లేదే అసలు క్యారెక్టర్ ఇక్కడ ఉంది 28:15. వీడేవాడు వీడేవాడు వాడు వేరేనా? అవును గోవింద్ 3304. రెడీ. అవును గోవింద్ ఇది వీరు మీ నాన్నగారేనా? అవును గోవింద్ నేను చెప్పేది నీ కథే. ఇప్పుడు నేను చెప్పబోయే కథ నీదే. చాలా సంవత్సరాల క్రితం మీ నాన్న ఒక పెద్ద మాంత్రికుడు. ఆయన ఎవరిదైనా వారు ఎవరి జ్యోతిష్యమైనా చూడగలిగేవారు. వారు ఎవరి జ్యోతిష్యాన్నైనా చూడగలరు. తగ్గుతుంది. వారు ఎవరి జ్యోతిష్యాన్నైనా ఇట్టే చూడగలరు. వారు ఎవరి జ్యోతిష్యాన్నైనా ఇట్టే చూడగలరు. రెడీ. కానీ కాలక్రమేణా వారిలో దురాశ చాలా పెరిగిపోయింది. రెడీ. కానీ కాలక్రమేణా వారిలో చాలా దురాశ పెరిగింది. ఒకరోజు ఒక తల్లి తన అనారోగ్యంతో ఉన్న బిడ్డను తీసుకొని మీ తండ్రి దగ్గరికి వచ్చింది. తర్వాత ర్యాక్ చేసుకుంటూ వెళ్ళా ఎక్కడన్నా ఉందా? ఆ సమయంలో గోవింద్ తల్లి తన తండ్రి ఇంటి ఆ సమయంలో గోవిందు గారి తల్లి తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళింది. ఆ సమయంలో గోవిందు గారి తల్లి తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళింది. 34:55 దగ్గర ఉన్నాడు చూడు. రెడీ ఎక్కడ వరకు? ఆ స్త్రీ యొక్క శాపం వల్ల మీ తండ్రి గారు గుడ్లగూబగా మారిపోయాడు. ఆ తర్వాత ఆ స్త్రీ తన బిడ్డను పాతిపెట్టిన చోటే రమేష్ గుడ్లగూబలా ఎగురుతూ ఉన్నాడు. ఇప్పుడు నీకు అర్థమైందా?
స్త్రీ యొక్క శాపం వల్ల మీ తండ్రి గారు గుడ్లగూబగా మారిపోయారు. ఆ తర్వాత ఆ స్త్రీ తన బిడ్డను పాతిపెట్టిన చోటే రమేష్ గుడ్లగూబలా ఎగురుతూ ఉన్నాడు. ఇప్పుడు నీకు అర్థమైందా? దురాశ దుఃఖానికి చేటు. ఎప్పటికైనా దురాశ అంతం కావాల్సిందే. రెడీ. దురాశ దుఃఖానికి చేటు. ఎప్పటికైనా రెడీ. ఎప్పటికైనా ఆ దురాశ అంతం కావాల్సిందే. దురాశ దుఃఖానికి చేటు. తగ్గుతుందంగా. దురాశ దుఃఖానికి చేటు. గోవింద్ అన్న రెడీ. దురాశ దుఃఖానికి చేటు గోవింద్, అది ఎప్పటికైనా అంతం కావాలి. దురాశ దుఃఖానికి చేటు గోవింద్, అది ఎప్పటికైనా అంతం కావాలి. మహారాజా, ఏ వ్యక్తికైనా శిక్ష అతన్ని రెడీ రెడీ అంతే. మహారాజా, ఏ వ్యక్తికైనా శిక్ష అతని నేరాన్ని బట్టి ఉండాలి. కారాగారంలో ఉన్న ఆ తాంత్రికుడితో కలిసి వారిద్దరూ కూడా మీ రాజ్యాన్ని నాశనం చేయాలనుకున్నారనేది నిజమే మహారాజా. కానీ వారి హృదయాలలో ప్రజల సంక్షేమ భావన చాలా ఉంది. వారిద్దరూ ప్రజల శ్రేయస్సును మరింతగా పెంచాలని అనుకున్నారు. ఆ సమయంలో మీ తండ్రి రాజ్య సింహాసనంపై కూర్చొని ఉన్నారు, మరియు మొత్తం రాష్ట్రాన్ని సరిగ్గా వారు నిర్వహించలేకపోయారు. అది తీసుకో. మీ రాజ్యాన్ని రెడీ. మీ రాజ్యాన్ని నాశనం చేయాలనుకున్న విషయం నిజమే. మీ రాజ్యాన్ని నాశనం చేయాలనుకున్న విషయం నిజమే మహారాజా. అదొకటి తీసుకో. మీ రాజ్యాన్ని నాశనం చేయాలనుకున్న విషయం మాత్రం నిజమే మహారాజా. అది తగ్గుతుందా చూసుకో. ఈ వీరేంద్రకు కొద్ది రాజ్యపాసకంగా నిర్వర్తించడం చేత కాక అధికారంతో చేతిలో ఉంది కదా అని నన్ను ఎప్పుడు అడిగే వాడే లేడని తన ఇష్టం. ఎక్కడ? అదే 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 ఎక్కడి వరకు? అలాగే మొత్తం రాజ్యాన్ని
ఆ! ఎక్కడి నుంచి తీసుకుందాం? ఆ! అలాగే వారు సంపూర్ణ రాజ్యాన్ని వారు అలాగే వారు రాజ్యం యొక్క బాధ్యతలను వారి పాలనలో ఆ రాజ్యం యొక్క పరిపాలన వారి పరిపాలన రాజ్యపాలన వారి పరిపాలనలో రాజ్య నిర్వహణ సరిగ్గా చేయలేదు. వారి పరిపాలనలో రాజ్య నిర్వహణ సరిగ్గా చేయలేకపోయారు. అందమా? వారి పరిపాలనలో వారు రాజ్యపాలన సక్రమంగా నిర్వర్తించలేకపోయారు. రెడీ. వారి పరిపాలనలో వారు వారి రాజ్య బాధ్యతలను రాజ్యపాలన సక్రమంగా నిర్వర్తించలేకపోయారు. రెడీ. వారు వారి పరిపాలనా సమయంలో రాజ్య బాధ్యతను సక్రమంగా నిర్వర్తించలేకపోయారు. రెడీ. వారు వారి పరిపాలనా సమయం రెడీ. వారి పరిపాలనా సమయంలో రాజ్యపాలన ఎందుకు కొడుతుంది అక్కడ? వారి పరిపాలన కూర్చొని ఉన్నారు. అలాగే రాజ్య పరిపాలన అన్నాం. రెడీమా? అలాగే వారు రాజ్య పరిపాలనాన్ని అలాగే వారి రాజ్య పరిపాలన వారి రాజ్య పరిపాలనను సరిగ్గా నిర్వహించలేకపోయారు. చూడు, రోలైందా? అదేంటి ఎట్లా వచ్చింది? కట్ అయిందా? నేను అట్లా చెప్పాను. వర్మానం చేద్దాం, మొత్తం పోయింది. ప్లే చేయి, ప్లే. వారి పరిపాలనను రెడీ. వారి పరిపాలనను సక్రమంగా నిర్వర్తించలేకపోయారు. ఆ సమయంలో మీ తండ్రి రాజ్య సింహాసనంపై కూర్చుని ఉన్నారు. వారి పరిపాలనను సక్రమంగా నిర్వర్తించలేకపోయారు. పరిపాలనను కరెక్ట్గా వచ్చిందా మేడం? వారి పరిపాలనను ఇంకోసారి తీసుకుందాం. వారి పరిపాలనను రెడీ. వారి పరిపాలనను సక్రమంగా నిర్వర్తించలేకపోయారు. ఈ చంద్రమౌళి పాలుడికి రాజ్యపాలన సక్రమంగా నిర్వర్తించడం చేత కాదు, అధికారం తన చేతిలో ఉంది కదా అని అడిగేవాడు తన ఇష్టానుసారం ప్రభుత్వ భూములను అన్యాయంగా అక్రమంగా ఆక్రమించుకుని బినామీ పేరుతో తన బంధువులకు దాయాదులకు కట్టబెట్టాడు. రాజ్యంలోని అతిపెద్ద పెట్టుబడిదారులందరినీ బెదిరించి తనకు కావాల్సినంత మూల్యాన్ని చెల్లించమని ఆజ్ఞాపించాడు.
మహారాజా, వారు తమ పాపాలకు ఇప్పటికే శిక్ష అనుభవించారు. రెడీ. మహారాజా, వారు తమ పాపాలకు ఇప్పటికే శిక్షను అనుభవించేశారు. అక్కడ తాంత్రికుడు గత 20 సంవత్సరాలుగా ఒక అస్థిపంజరంగా అక్కడే చిక్కుకుపోయాడు. ఒక రాక్షసుడిగా ఉండిపోయాడు. నేను తంత్రకుడిని శాసించినప్పుడు నేను తాంత్రికుడిని. రెడీ. నేను తాంత్రికుడిని శపించినప్పుడు. రెడీ. నేను తాంత్రికుణ్ణి శపించినప్పుడు మీ మహామంత్రి మరియు మీ సేనాపతి భయపడి అక్కడి నుండి పారిపోయారు. కొంత సమయం తరువాత నేను తపస్సు చేస్తున్న చోట భూమి కింద అమృతం వచ్చినట్లు వాళ్లకు తెలిసింది. వాళ్ళు ఆ అమృతం ద్వారా వాళ్ళ స్నేహితుడు తాంత్రికను రెడీ. ఆ కారాగారం నుంచి బయటకు తీసుకువెళ్ళే రెడీ. ఆ తాంత్రికుని కారాగారం నుంచి బయటకు తీసుకురావాలనుకున్నా. బయటికి తీసుకురావాలనుకున్నారు. వారు నాతో ఈ అమృతాన్ని ఇవ్వమని అడిగిన నేను దాని నుండి దూరంగా ఉండనని చెప్పానా? దూరంగా ఉండనని చెప్పాను. అమృతాన్ని ఇవ్వమని అడిగిన నేను ఈ అమృతాన్ని ఇవ్వమని అడిగిన నేను వారు నాతో ఈ అమృతాన్ని ఇవ్వమని అడిగినప్పుడు నేను దానికి దూరంగా ఉండండి అని చెప్పాను. ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోండి అని చెప్పాను. అందమా ప్లే. అడిగిన నేను తీసేసాడు. అడిగినప్పుడు అన్నాలి కదా. వారు అప్పుడు నాతో ఈ అమృతాన్ని ఇవ్వమని అడిగినప్పుడు నేను దాని నుండి దూరంగా వెళ్ళమని చెప్పాను. రెడీ. రెడీ. వారిద్దరు నాతో ఈ అమృతాన్ని ఇవ్వమని అడిగినప్పుడు నేను వారిని ఇక్కడి నుండి దూరంగా వెళ్ళిపోమని హెచ్చరించాను. అప్పుడు సేనాపతి నా మీద ఒక రాయిని విసిరాడు కోపంలో నేను ఆ సేనాపతిని ఒక వింత జీవిగా మార్చాను. ఆ కోపంలో నేను ఆ సేనాపతిని ఒక వింత జీవి రెడీ. ఆ కోపంలో నేను ఒక విచిత్ర జీవిగా మార్చేశాను. అప్పుడు సేనాపతి నా మీద ఒక రాయిని విసిరాడు. కాదు. అతని తలరాతితో మార్చాను. జీవిగా మార్చాను. అతని తలరాతను అప్పటి నుంచి మార్చేశాను. అందమా. అతని తలను ఒక రాయిగా మార్చాను. శరీరంలో భూమి పాతి పెట్టాను. రెడీ. శరీరాన్ని భూమిలో పాతి పెట్టాను. అతని తలను రాతిగా మార్చాను. శరీరం భూమిలో పాతి పెట్టేశాను. అలాగే మహామంత్రిని కూడా ఒక పెద్ద రాతి విగ్రహంగా మార్చేశాను. అమృతం భూమిలోకి రెడీ. విగ్రహంగా మార్చిన తర్వాత పేజీ డైలాగ్ లేపేశాడు. అలాగే అతన్ని కూడా అదే ప్రదేశంలో శిలగా మార్చేశాను. అందమా. రెడీ. అక్కడే అతన్ని కూడా అక్కడే శిలగా మార్చేశానా మేడం? రెడీ. అతన్ని కూడా అక్కడే కదలకుండా ఒక శిలగా మార్చేశాను.
రెడీ అమ్మా టేక్. కొన్నిసార్లు శాపం కూడా వరంగా మారుతుంది. వారందరూ తమ తప్పులకు ప్రాయశ్చిత్తం చేసుకున్నారు మహారాజా. నేను చెప్తున్న శ్రవణ్, డైలాగును లాగ్ చేయడం మీకు రావట్లేదు, అది నేర్చుకోవాలి. ఇంతేనా మేడం? శ్రవణ్ ఒకసారి ఇట్రా. ఆన్ చేశాడు.